హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కనబడుతూ ఉన్నాయి. సో, ఎవరికైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్ చేయాలని ఉందో వాళ్ళందరూ అయితే ఈ వీడియో అయితే చూడొచ్చు. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్స్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ ఒకటని కాదు అన్ని జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు గనక ఇక్కడ చూస్తున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట మనకిది. సో, యాక్సిస్ బ్యాంక్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో, వీళ్ళ బ్రాంచెస్‌లో అయితే మనకి జాబ్ పోస్ట్‌లనేవి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, మీరు గనక ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అయితే మీ అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకనేది ఆహ్, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకైతే ఆఫర్ రోల్ ఔట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని డాక్యుమెంటేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత అవైతే వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మిమ్మల్నైతే జాయినింగ్ అండ్ ఆన్ బోర్డ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ జాబ్ ప్రాసెస్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది. మనకిక్కడ ఓపెనింగ్స్ అని చెప్పి మనకున్నాయి కదా! మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి 1,00,000 ఎంప్లాయీస్ అయితే వీళ్ళకి ఉండడం జరిగింది. తర్వాత 10,000 క్యాంపస్ అండ్ అకాడమియా హైర్స్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఓపెనింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతాయి. మీరిక్కడ చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి ఉండడం జరిగినాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే. సో, ఈ జాబ్స్ అన్నీ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరిక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏ లొకేషన్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అని చెప్పేసి ఇక్కడ లొకేషన్‌లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకిక్కడ కొన్ని చాలా లొకేషన్స్ అయితే కొన్ని ఉండడం జరిగినాయి. సో, మీరిక్కడ హైదరాబాద్ మనం ఇప్పుడు చూజ్ చేసుకుందాం. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసిన తర్వాతయితే మనకి హైదరాబాద్ జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి జాబ్ లొకేషన్ అయినా పర్వాలేదు. మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసిన తర్వాతయితే మనకి హైదరాబాద్‌లో ఉండే లొకేషన్‌లో ఉండే యాక్సిస్ బ్యాంక్ జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత మనకి జాబ్స్ అనేవి మనకిక్కడ ఏదో ఒక జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ మీద క్లిక్ చేయండి. సో, ఇదైతే క్లిక్ చేయడం జరుగుతుంది. బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ అని చెప్పేసి. సో, మీరు గనక ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి 3-9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో, మీరైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి డిగ్రీ అదే బీటెక్ అయినా సరే పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయినా సరే పర్వాలేదు. సో, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే 6-10 ఇయర్స్ మేనేజింగ్ హై నెట్ వర్త్ క్లయింట్స్ అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరికైతే స్కిల్స్ ఎక్సెల్ వచ్చుంటుందో వారైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి హైదరాబాద్‌లో ఉండే ఒక జాబ్ పోస్ట్ అన్నమాట. మనకైతే ఇక్కడ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే మనకి కావాలని చెప్పి అడుగుతున్నారు. సో, మీరైతే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో, తర్వాత మనకి డిఫరెంట్ లొకేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు కూడా అక్కడ సెట్ చేసుకున్న తర్వాత అయితే మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే డిఫరెంట్ జాబ్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. సో, ఎవరికైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇంట్రెస్ట్ ఉండి, ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకెలాంటి జాబ్స్ కావాలంటే అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీకు రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికనేది షేర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.